హాయ్ ఫ్రెండ్స్, కొమ్మలపల్లి సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. టాపిక్ వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. టాపిక్ వెళ్ళిపోతే ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే బాయిలర్ హై ప్రెజర్ బరస్ట్ ఎందుకు అవుతుందనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ హై ప్రెజర్ బరస్ట్ చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్. ఇది ఎంతో ప్రమాదకరమైంది. ఇది మీరు ఈ బాయిలర్ హై ప్రెజర్ బరస్ట్ అవ్వకుండా ఉండటానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ప్రెజర్ స్విచ్ అనేది మీరు వర్కింగ్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రెజర్ స్విచ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ప్రెజర్ స్విచ్ ఉండటం వలన మీకు ఎన్ని కేజీలు సెట్టింగ్ చేసుకుంటే అన్ని కేజీలకి బాయిలర్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఇన్కేస్ ఆ స్విచ్ కనుక మీకు వర్క్ చేయలేదంటే మాత్రం మీరు చాలా డేంజర్లో ఉంటారు ఫ్రెండ్స్. అది ఎంతో డేంజర్, ఆ ప్రాణాలు కూడా పోయేంత డేంజర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బాయిలర్ వన్స్ బరస్ట్ అయిందంటే మాత్రం, హై ప్రెజర్ బరస్ట్ అయితే మాత్రం చుట్టుపక్కల ఉన్న గోడలు పగిలిపోతాయి ఫ్రెండ్స్. ఒక షెడ్ కూడా ముక్కలు అయిపోతుంది. బాయిలర్ ఉన్న ప్లేస్లో లేకుండా 2-3 కిలోమీటర్ల దాకా పయనించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ బాయిలర్ కూడా ముక్కలుగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బాయిలర్ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దాకా ఈ బాయిలర్కు సంబంధించిన ముక్కలు అనేవి అంత హై ప్రెజర్ బరస్ట్లో ఎంతో దూరం వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అవి అండ్ దానికి ఉండే పైప్ లైన్లు కూడా ముక్కలు అయిపోతాయి ఫ్రెండ్స్. ఎట్ట పడితే అట్ట పీక్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకనే హై ప్రెజర్ బరస్ట్ అనేది చాలా డేంజరస్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కూడా ప్రెజర్ స్విచ్ అనేది వర్కింగ్లో ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆ ప్రెజర్ స్విచ్ వర్క్ అయిందని మీకు ఎలా తెలుస్తుందంటే, మీరు పెట్టుకున్న సెట్టింగ్ 8 కేజీలకి 7 కేజీలు సెట్టింగ్ చేసుకుంటే 7 కేజీలు 8 కేజీలు సెట్టింగ్ మీకు స్టీమ్ లెగంగానే ఆటోమేటిక్గా ఎఫ్డి ఫ్యాన్ అండ్ ఐడి ఫ్యాన్ అండ్ వైబ్రేటర్ అండ్ పొట్టు బ్లేయరు ఇవన్నీ కూడా మీకు ఆగిపోవాలి ఫ్రెండ్స్. అది మీకు ఎక్కువగా ఈ ప్రెజర్ స్విచ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇది చాలా సేఫ్టీగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే హై ప్రెజర్ వచ్చినప్పుడు, బాయిలర్లోకి హై ప్రెజర్ అనేది వచ్చినప్పుడు మీరు సేఫ్టీ వాల్స్ని వర్కింగ్లో పెట్టుకోవాలి. అండ్ వర్కింగ్లో ఎవ్రీడే చూసుకోవాలి. ఆ సేఫ్టీ వాల్స్ ఏమన్నా స్టక్ అయిపోయినాయి అంటే మాత్రం ఆ స్టీము 10 కేజీలు 12 కేజీలు 13 కేజీలు దాటి మీకు ముళ్ళు అనేది మీకు రేజ్ అయిందంటే మాత్రం 100కి 100% ఫ్రెండ్స్ బ్లాస్ట్ అయిపోతుంది. హై ప్రెజర్ బ్లాస్ట్ అనమాట. అలాగే ఒక ఆపరేటరు రెగ్యులర్ లాగే ఏ రోజుకి ఆ రోజు ఫైర్ స్టార్ట్ చేసుకొని ప్లాంట్లోకి ఇచ్చుకొని తర్వాత భోజనానికి వెళ్దామని చెప్పి మధ్యాహ్నం సమయంలో భోజనానికి దిగి భోజనం చేసి వచ్చేసరికల్లా అక్కడ ఈ సేఫ్టీ వాల్ అనేది స్టక్ అయిపోయింది, లెగలేదు ఫ్రెండ్స్. అది వర్క్ చేయడం లేదు. వాళ్ళకి చూసుకోలేదే కాళ్ళు. చూసుకోపోయేసరికి ఏమైపోయిందంటే ధనామంటూ బ్లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. దగ్గర 1 కిలోమీటర్ దాకా బాయిలర్ అక్కడ లేదు. అక్కడ కిలోమీటర్కి వెళ్ళి పడిపోయింది అది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కూలోళ్ళు వీళ్ళు 2-3 దాకా చనిపోయారు. అందుకనే ఈ హై ప్రెజర్ బరస్ట్ చాలా డేంజరస్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా డేంజరస్. అందుకనే మనకి ఎప్పటికప్పుడు సేఫ్టీ వాల్ చెక్ చేసుకోవాలి, ప్రెజర్ స్విచ్ చెక్ చేసుకోవాలి. అండ్ అన్ని ఆటోలో వచ్చేసినైతే మనం చూసుకోవాలి. ఎలక్ట్రికల్ ట్రబుల్ అనేది ఏదైనా మనకి వచ్చిందంటే మాత్రం వెంటనే దాన్ని సాల్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ మీరు ప్రాపర్గా ప్యానల్ బోర్డ్ని అండ్ ప్రెజర్ స్విచ్ని అండ్ సేఫ్టీ వాల్స్ని మాత్రం మీరు ఎప్పుడూ కేర్గా జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మీకు సేఫ్టీ అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. అండ్ ఒక ఫ్యాక్టరీని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. అది వన్స్ మీకు ఏదన్నా ఫ్యాక్టరీలో బరస్ట్ అయిందంటే మాత్రం చాలా ఫ్యాక్టరీ మూత వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ.